అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 667వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం. ముందుగా మనం ధార్మికము ఆధ్యాత్మికము అన్న విషయం పై అన్నమాచార్యుల యొక్క కీర్తనలు మనము 1-2 కీర్తనలు తెలుసుకున్నామండి. ముఖ్యంగా అన్నమాచార్య కీర్తనలే కాదండి, ఏ శాస్త్రమైనా మీరు తీసుకోండి, దాని యొక్క సారంలోకి కానీ మీరు రాగలిగితే ఒకటే ఒక సత్యాన్ని, నిగూఢ సత్యాన్ని మనకి చాలా స్పష్టంగా నిర్ద్వంద్వముగా అది మనకి స్పష్టం ఏంటని చెప్తోంది. ఏంటంటే విషయము, ఈ సమస్త మానవ జాతికి, ఇంకా చెప్పాలంటే సమస్త మానవ సృష్టికి, మానవులే కాదు జీవ సృష్టికి భగవంతుడు ఒక్కరే. అర్థమైందండి? భగవంతుడి సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాత, భగవంతుడే సర్వశక్తివంతుడు, భగవంతుడే దివ్య గుణాల సాగరుడు, భగవంతుడొక్కరే పతిత పావనుడు, భగవంతుడు ఒక్కరే సత్యము. ఈ విషయాన్ని భగవద్గీత మిగతా శాస్త్రాలు కూడా మనకి స్పష్టం చేస్తున్నాయి. అందుకనే 18వ అధ్యాయంలోని 66వ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అన్నాడు. అదే తాళపాక అన్నమాచార్యులు గారు కూడా ఏం చెప్పారండి? ఏం చెప్పారు వాళ్ళు? బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అన్నారు. ఆ విధంగా అన్నమాచార్యుల యొక్క భక్తులు, లేక శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు కదా అన్నమాచార్యులు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా అన్నమాచార్య ఏ విధముగా భగవంతుడి పట్ల ఆ భావన ఆయనకి అంత అద్భుతంగా ఉన్నది కాబట్టి ఆయన యొక్క సంకీర్తనలలో ప్రకటించడం జరిగింది. సో ఆ విధంగా వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా ఈ విషయాన్ని పూర్తిగా గ్రహించలేదని మనం చెప్పవలసి ఉంటుంది. అర్థమైందండి? వారు ఇదివరకు మనం నానాటి బ్రతుకు నాటకము అని తెలుసుకున్నాం గత ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్లో మనం మరొక కీర్తనని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. అంతరాత్మ ఒక్కడే, అంతర్యామి ఒక్కడే. అంతరాత్మ ఒక్కడే, అంతర్యామి ఒక్కడే. ఇదే భావం అన్నమాట. ఈ కీర్తన ఈ ప్రకటిస్తోంది, ఈ భావాన్ని ప్రకటిస్తుంది. అంతరాత్మ ఒక్కడే, అంతర్యామి ఒక్కడే. అంతరాత్మ ఒకటే అంటే ఏంటి? ఆత్మ ఒకటే ప్రతి ఒక్కరిలో. ఈ భౌతిక చర్మ చక్షువులతో చూసేటువంటి ఏదైతే ఉందో అది జంతు శరీరం. కానీ ముఖ్యంగా మనం ఆలోచించగలిగితే మానవ శరీరం 850 కోట్ల శరీరాలు, అందులో ఉన్న ఆత్మతత్వము ఒక్కటే. అంతర్యామి అంటే పరమాత్మ ఒక్కడే. అంతర్యామి అంటే అన్ని తెలిసినవాడు, సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాత, సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున అన్నాడు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని అన్నాడు. అర్థమైందండి? సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము సృష్టికి మాత్రమే కాదు, సృష్టిలో ఉన్నటువంటి సమస్త మానవ జాతి యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల యొక్క జ్ఞానం తెలిసినటువంటి వాడు ఒక్క భగవంతుడే. ఒక్కసారి ఈ యొక్క మంత్రాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. బ్రహ్మం ఒకటే కీర్తనకు సమానముగా ఉండే మరొక అద్భుతమైన కీర్తన అన్నమాట ఇది. ఇందులో కూడా అందరిలోనూ ఉన్న దైవత్వము ఒక్కటేనని అన్నమయ్య స్పష్టం చేశారు. అందరిలో ఉన్న దైవత్వము ఒకటే. అందరిలో ఉన్న దైవత్వం అంటే గుర్తుపెట్టుకోండి, ఆ దైవీ సంస్కారాలతో కూడుకున్నటువంటి ఆత్మ ఒక్కటే. అర్థమైందండి? ఒక్కసారి కీర్తనని వినండి. హరియే సర్వాంతర్యామి ఆలకించి చూడరో, హరియే సర్వాంతర్యామి ఆలకించి చూడరో, నరహరి రూపులే ఈ నాకలోక మునులను. అర్థమైందండి? నరహరి రూపులే ఈ నాకలోక మునులను, అంతరాత్మ ఒక్కడే, అంతర్యామి ఒక్కడే, జంతువులకెల్లాను తానొక్కడే పరమాత్ముడు. ఇది ఆ కీర్తన అండి. దీని యొక్క అర్థంలో వెళితే, జాగ్రత్తగా ఆలోచించి చూడండి, ఆలకించి చూడరో అన్నాడు. చూసారా? జాగ్రత్తగా ఆలోచించి బుద్ధినేత్రాన్ని తెరుచుకొని అంధవిశ్వాసాన్ని విడిచిపెట్టి కాస్త చూడండి, ఆ హరియే అందరిలోనూ ఉన్నాడు. లోకములో ఉన్న
సమస్త ప్రాణుల లోపల కూడా ఉన్న అంతరాత్మ ఒక్కడే. జంతువుల నుండి, మనుషుల నుండి, పక్షుల నుండి, జలచరముల నుండి, ఏదైనా అనండి, అంతరాత్మ ఒక్కడే, అంతర్యామి ఒక్కడే. బాహ్య రూపాలు వేరైనా లోపల ఉన్న పరమాత్ముడు ఒక్కడే. ఇక్కడేంటంటే మనం ఆ ఆత్మతత్వాన్ని మనం కానీ అర్థం చేసుకుని అనుభవంలోకి తీసుకుని రాగలిగితే పరమాత్మ తత్వము చాలా సులభంగా అర్థమైందండి. సంపూర్ణమైనటువంటి సత్యముతో, స్పష్టతతో, ఎటువంటి సంశయం లేకుండా, సంశయ రహితముగా మనకి అర్థమవుతుంది. అందుకనే భగవద్గీతలో 7వ అధ్యాయం 1వ శ్లోకంలో చెప్తాడు, మయాసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తత్శృణు. ఆసక్తమైన మనసుతో విను నాయనా. మయాసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయ. ఇది కీలకమండి, 3 పదాలు. నాతో మీరు యోగం చేసినప్పుడు మీ సంకల్పం ఏమి ఉండాలి? పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయాన్ని అర్థం చేసుకుని వారిపై మేము బలిహారం అవుతాము. వారు కానీ మాకు ప్రాప్తి కలిగించగలిగితే, వారి ప్రాప్తి జరిగితే మేము వారిపై పూర్తిగా బలిహారం అవుతాము. మత్పరాయణ, మత్పరమో, ఇట్లాంటి పదాలు ఉంటాయి భగవద్గీతలో. అర్థమైందండి? అసంశయం సమగ్రం అన్నాడు అక్కడ. అంటే ఒక్కసారి భగవంతుడే తన పరిచయాన్ని మనకు తెలియజేసినట్లయితే ఇంకా సంశయాలు ఉండవు కదండి. మీ పరిచయం మీరు ఇస్తే ఎంత అద్భుతంగా ఇస్తారు, నా పరిచయం నేను ఇస్తే ఎంత అద్భుతంగా ఇస్తాను, సంపూర్ణంగా ఇస్తాను, సమగ్రంగా ఇస్తాను, పూర్తిగా ఇస్తాను. మిగతా నా పరిచయం మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మీరు ఏదో 4 ముక్కలు చెప్తారు. అర్థమైందండి? అందుకని ఏమన్నా అసంశయం సమగ్రం అన్నాడు. సమగ్రం అంటే కాంప్రహెన్సివ్, సమగ్రం అంటే కంప్లీట్ అన్నమాట. ఆ విధంగా యథా జ్ఞాస్యసి, నన్ను ఏ విధంగా తెలుసుకోవాలో, తత్ శృణు అంటే వినండి అంటున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు మనము కఠోపనిషత్తు మన మంత్రాలు 2 మంత్రాలు చర్చించుకుంటున్నామండి. కఠోపనిషత్తులో 1:3:7, 1:3:8. ఇందులో ముఖ్యంగా 4 విషయాలపై ఫోకస్ చేస్తున్నాడు. 1:3:7 ఏమంటుంది? మనోనియంత్రణ లేనివాడు, అజ్ఞాని. అజ్ఞాని అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మనోనిగ్రహం లేనటువంటి వాడు అన్నాడు. తర్వాత అపవిత్రంగా ఉండేవాడు. అంటే అపవిత్రం అంటే శరీరం కాదండి. శరీరం ఎలాగా మనం స్నానం చేసి కడుక్కుంటాం, కానీ ఆత్మ అశుద్ధిగా ఉండేటువంటి వాడు. అంటే మనసులో ఉన్న సంకల్పాలన్నీ కూడా అశుద్ధము, అంటే వ్యర్థము, పనికిరాని ఆలోచనలతో మనం నింపుకొని కూర్చుని ఉన్నాం. ఆ విధంగా అటువంటి వాడు తత్పదం అన్నాడు. ఏమన్నాడు అక్కడ? తత్పదం ఆప్నోతి సంసారం చ అధిగచ్చతి అన్నాడు. ఆ ఫస్ట్ కేటగిరీ వాడు అజ్ఞానంలో ఉన్నవాడు, మనసు కంట్రోల్లో లేనటువంటి వాడు, అశుచిగా ఉన్నటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడంట? సంసారంలోకి వెళ్ళిపోతాడంట. సంసారం చ అధిగచ్చతి తత్పదం ఆప్నోతి అన్నాడు. అర్థమైందంటే పొందుతాడు. ఆప్నోతి అంటే తత్పదం. ఎటువంటి పదం పొందుతాడంట? ద్వాపర కలియుగాల్లో జన్మలు తీసుకుంటాడు. అక్కడ నుండి అండి పునర్జన్మ అనేది అక్కడ వస్తుందన్నమాట. సత్యత్రేతాయుగాల పునర్జన్మ ఉండదని, జన్మరాహిత్యం కింద అనుకోండి మీరు అక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరు 100% ఆత్మిక స్థితిలో ఉంటారు. వాళ్ళు ఆత్మ అనేటువంటి విధానంలోని జీవితాన్ని సాగిస్తారు. దేహం అనేది కేవలం అవసరమైనప్పుడు వాడుకుంటారు. చూడాలి అంటే కళ్ళు వాడుకుంటారు, వినాలి అంటే చెవులు వాడుకుంటారు, నడవాలి అంటే కాళ్ళు వాడుకుంటారు. సో ఇంద్రియాలు అనేది వాడక వచ్చినప్పుడే. అందుకనే దీన్ని ఏమంటారు? ఈ కలియుగ ఈ సత్యత్రేతాయుగాలు ఏమంటారంటే జన్మరాహిత్య స్థితి అంటారు. అక్కడ పునర్జన్మ అనేటువంటి ఉండనటువంటి స్థితి. ఎందుకంటే కంటిన్యూస్ లైఫ్ అన్నమాట. అరకల్పం మనకు ఆ విధంగా ఉంటుంది సత్యయుగము, త్రేతాయుగం. సో అందులోకి ఎవరు వెళ్తారు? ఇందులోకి ఎవరు వెళ్తారంటే 1:3:7 ఏం చెప్తున్నాడు? ఈ ద్వాపర కలియుగాల్లోకి వెళతారు. ఎందుకంటే వాళ్ళు అశుచిగా ఉన్నారు, మనోనియంత్రణ లేదు. ఆ విధంగా అవిజ్ఞానవాన్ అంటే ఏంటి? అజ్ఞానంలో ఉన్నాడు, నేను దేహం అనే భ్రాంతిలోనే నడుస్తున్నాడు కాబట్టి, దైహిక సుఖాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి, దైహిక కర్మల ద్వారానే ఆ విధంగా యుగం ప్రారంభమవుతుంది. ఇది ద్వాపర యుగము. అక్కడే వారు జన్మలు తీసుకుంటారు. దీనికి విరుద్ధంగా మనకి 1:3:8 ఏం చెప్తోంది ఇక్కడ? అక్కడ అవిజ్ఞానవాన్ అంటే ఇక్కడ విజ్ఞానవాన్ ఉంటుంది, అక్కడ అమనస్క అంటే ఇక్కడ సమనస్క అంటుంది. అక్కడ మనోనియంత్రణ లేనివాడు అంటే ఇక్కడ మనస్సును పూర్తిగా నియంత్రించుకున్నవాడు అని చెప్తుంది. అక్కడ అశుచి అని చెప్తే ఇక్కడ శుచి అని చెప్తోంది. చూసారా? శుభ్రత, పరిశుభ్రత, పవిత్రత అన్నమాట. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏం చెప్తుంది? అక్కడ ఏం చెప్పాడు? అక్కడ తత్పదం
ఆప్నోతి సంసారం చ అధిగచ్చతి అన్నాడు అక్కడ. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసునండి, వినండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ తత్పదం భూయ న జాయతే అంటే ఎక్కడికి వెళితే మళ్ళీ జనన మరణాలు ఉండవో నాకు. అర్థమైందండి? అది సత్యత్రేతాయుగాలు అనమాట. అటువంటి ఆ యొక్క సత్యత్రేతాయుగాలు అన్నటువంటి స్వర్గములో నేను జన్మ తీసుకుంటాను. అర్థమైందండి? ఇక్కడ ఈ విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. 1:3:8 ఏం చెప్తోంది? తత్పదం ఆప్నోతి యస్మాత్ భూయ న జాయతే. తత్పదం ఆప్నోతి, అక్కడ నా ఆప్నోతి అన్నాడు, ఇక్కడ ఆప్నోతి అంటున్నాడు. ఏమంటున్నాడు? యస్మాత్ భూయ న జాయతే. ఆత్మజ్ఞానము కలవాడు ఎటువంటి యుగాల్లో వెళుతున్నాడంటే అక్కడ జనన మరణం అనేది ఉండదు. అంటే ఇక్కడ మనకు స్పష్టంగా ఈ విషయం మీకు భాష్యకారులు చెప్పరండి, పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి అక్కడ జనన మరణ రాహిత్యమైనటువంటి యుగాలు 2 సత్యత్రేత యుగాలు. ఎందుకంటే 100% ఆత్మిక స్థితిలోనే వాళ్ళు ఉంటారు. అర్థమైన తర్వాత ద్వాపర కలియుగాల్లో దేహభ్రాంతి ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి మనకి సంసారం చ అధిగచ్చతి అని అన్నాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని మనం అమనస్క సమనస్క అన్న విషయాన్ని మనం చర్చించుకుంటూ ఉన్నాం. కొన్ని శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని రావటం జరిగిందండి. ఇప్పుడు మరికొన్ని శ్లోకాలు ఈ అమనస్క సమనస్క మీద చాలా ఇంపార్టెంట్ అండి. చాలా శ్లోకాలు ఉంటాయి. ఎందుకంటే గీత చెప్పిందే మన్మనాభవ, నీ మనస్సును నా యందు పెట్టురా నాయనా, నీ మనసంతా కుళ్ళిపోయి ఉంది. మనసు కుళ్ళిపోయింది కాబట్టి నీ ఆలోచనలు కుళ్ళుగా ఉంటాయి. ఆలోచనలు కుళ్ళుగా ఉంటాయి కాబట్టి నీ మాట కూడా కుళ్ళు మాటలే వస్తాయి. నీ కర్మలు కూడా అశుద్ధంగానే ఉంటాయి, తమో ప్రధానంగానే ఉంటాయి, నీ ఆత్మని ఇంకా పాడు చేస్తాయి. అందుకనే భగవంతుడు ఏమంటాడు? మన్మనాభవ అంటాడు. నీ మనసు నాకు ఇచ్చినట్లయితే, అందుకని ఏమంటాడు? మయ్యర్పిత మనోబుద్ధి అంటాడు. నీ మనసు బుద్ధి నాకు ఇచ్చినట్లయితే నీవు నా మార్గాన్ని పడతావు. నేను స్థాపన చేయబడేటువంటి సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మ తీసుకుంటావు. ఇప్పుడు మీకు 2వ అధ్యాయంలోని 58వ శ్లోకం తీసుకొస్తున్నాను. 2వ అధ్యాయంలోని 58 సాంఖ్యయుగంలో, అందులో స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పేటువంటి శ్లోకం అన్నమాట. అర్థమైన అక్కడ తాబేలు ఉదాహరణ ఇస్తాడు. తాబేలు ఏం చేస్తుంది? అవయవాల్ని ముడుచుకుంటుంది. ఎవడన్నా రాయి వేసుకుని ముఖం మీద కొట్టాడు అనుకోండి, తాబేలు ముఖం మీద, అది ముఖం ముడుచుకుంటుంది. తర్వాత కాళ్ళ మీద కొడితే కాళ్ళు ముడుచుకుంటుంది, చేతుల మీద కొడితే చేతులు ముడుచుకుంటుంది. సో అంగాలని ముడుచుకుంటుంది. ఎందుకు? అది రక్షణ కవచం అన్నమాట. తనకి పైన ఉన్న డిప్ప చూసారా, అది ఎలా ఉంటుందంటే బండరాయి వేసినప్పుడు దానికి ఏం కాదు, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఆ తాబేలుకి అటువంటి జ్ఞానం ఉంది. ఏదన్నా విపత్తు వస్తే నేను అంగాలు లోపలికి తీసుకుని రావాలి, అదనమాట. ఇంద్రియాల నుండి మనస్సును వెనక్కి లాక్కోవడాన్ని భగవంతుడు ఏం చేశాడు? తాబేలుతో పోల్చాడు. ఇంద్రియ విషయాలని మనం ఏం చేయాలి? ఇంద్రియాల నుంచి దూరం చేయాలి. దాన్ని ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? మనస్సుని ఏం చేయాలి? వెనక్కి లాక్కోవాలి. ఎప్పుడైనా మనకి పనికిరాని విషయాలు చెప్పేవాళ్ళు వచ్చారనుకోండి, వెనక్కి వెళ్ళిపోవాలి. పనికిరాని చిత్రాలు కనపడడానికి వెనక్కి వెళ్ళిపోవాలి. సో ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడానికి మనసుని వశము చేసుకోవాలి. అందుకనే సమనస్క అంటాడు అక్కడ. లేకపోయినట్లయితే అమనస్క. ఒక్కసారి శ్లోకాన్ని వినండి. యదా సంహరతే చాయం ఊర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్దేవ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది శ్లోకం అండి. చాలా ఈజీ, మీకు అప్పుడే మీనింగ్ చెప్పేశాను నేను. తాబేలు ప్రమాదం రాగానే తమ అవయవాలన్నింటినీ లోపలికి ముడుచుకున్నట్లే ఎవడైతే తన ఇంద్రియాలను బాహ్య విషయాల నుండి పూర్తిగా ఉపసంహరించుకుంటాడు. బాహ్య విషయాలంటే శబ్దస్పర్శ రూపరసగంధ. మంచి చిత్రం కనబడింది, ఆ ఇంద్రియ సుఖం లాగేసింది. మంచి ఏదో మ్యూజిక్ వినబడింది, అటు వెళ్ళిపోయాను. ఇటు ఏదో కబురు చెప్పడానికి వచ్చాడు, ఇటు వెళ్ళిపోయాను. ఇవన్నీ ఇంద్రియ విషయాలు. దాని నుండి మనము పూర్తిగా ఉపసంహరించుకున్నట్లయితే అట్టివాడే స్థితప్రజ్ఞుడు. నిజమైన స్థితప్రజ్ఞుడు అంటే ఎవరండి? స్థితప్రజ్ఞుడు అంటే నిజమైన సమనస్కుడు. లేకపోయినట్లయితే అమనస్కుడు. 1:3:7 అమనస్కుడు, 1:3:8 సమనస్కుడు. అర్థమైందండి? సో కఠోపనిషత్తు చెప్పిన సమనస్క సాధించాలంటే గీత చెప్పినట్లుగా ప్రతి క్షణము అప్రమత్తంగా ఉంటూ ఇంద్రియాలను తాబేలులా ముడుచుకొని నిశ్చలంగా ఉండాలి. ఎంత కంపారిజన్ ఉంది చూసారా ఉపనిషత్తులకి గీత. ఏదైనా తీసుకోండి, ఏ శాస్త్రం తీసుకోండి, ఇలాగే ఉంటుంది, కానీ వేరే విధంగా ఉండదు. అర్థమైంది? మీరు ఏదైనా ఏ శాస్త్రం చెప్పమంటే ఆ శాస్త్రం మనం చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అర్థమైంది? ఈ యొక్క విషయాన్ని గమనించండి. భగవాను వాచక మించినటువంటి గ్రంథము, జ్ఞానము
ఈ ప్రపంచంలో రెండవది లేదు అన్న విషయం మీరు తెలుసుకోండి. శ్రీమద్ భగవద్ గీత. ఇప్పుడు 6వ అధ్యాయంలోని 35వ శ్లోకానికి రండి. 6వ అధ్యాయంలోని 35వ శ్లోకం. ఇది కూడా మనకి సమనస్క అమనస్క గురించే చెప్తోంది. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతి అంటాడు. అభ్యాస వైరాగ్యాలు కావాలి మీ అమనస్కని సమనస్కంగా చేసుకోవాలంటే. ఎందుకంటే మనకి 63 జన్మలు ద్వాపర కలియుగాల్లో ఉన్నటువంటి జన్మల్లో దైహిక భ్రాంతిలో మనసుని గురించి జ్ఞానము లేక, బుద్ధి గురించి జ్ఞానము లేదు, ఆత్మజ్ఞానము లేదు, దైహిక భ్రాంతిలో పడిపోయి మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, ఓ మహాబాహో, మహాబాహో అయిన అర్జున, నిస్సందేహముగా మనస్సు అత్యంత చంచలమైనది. అర్థమైందండి? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. చలం అంటే చంచలం అన్నమాట. చంచలమైనది, దానిని నియంత్రించడం చాలా కష్టం అంటున్నాడు భగవంతుడే అంటున్నాడు. మళ్ళీ దానికి కారణం చెప్పడం, నివారణ కూడా ఇస్తున్నాడు కదా. ప్రశ్న కాకుండా సమాధానం కూడా చెప్తున్నాడు కదండి. ఏమంటున్నాడు దానికి కారణమే? సమాధానం ఏం చెప్తున్నాడు? అయితే ఓ కౌంతేయ, నిరంతర అభ్యాసము మరియు వైరాగ్యము ద్వారా. అభ్యాసము వైరాగ్యం. అభ్యాసం అంటే ఆత్మస్మృతి, పరమాత్మ స్మృతి, రాజయోగ అభ్యాసం. వైరాగ్యమైనది అభ్యాసం చేస్తూ 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 ఉంటే మీకు ఈ ప్రాపంచిక విషయాల పట్ల, ఈ భౌతిక శరీరం పట్ల, శారీరక ఉన్న వస్తువుల పట్ల, శారీరక సంబంధికుల పట్ల రాగం అనేది తగ్గుతూ వస్తుంది. ఆత్మ పట్ల రాగం పెరుగుతూ ఉంటుంది. ఇది విషయం అన్నమాట. అభ్యాస వైరాగ్యాలంటే అదనమాట. దాన్ని వశపరుచుకోవచ్చు అంటే సమనస్క చేసుకోవచ్చు. ఈ రెండు స్థితుల మధ్య వారధినే భగవద్గీతలోని 6వ అధ్యాయం 35 శ్లోకం స్పష్టం చేస్తుంది. రెండింటి మధ్య వారధి అనమాట. అమనస్కగా ఉన్నాను, ఇప్పుడు నేనేం చేయాలి? అభ్యాస యోగయుక్తేన. అభ్యాసం అన్నాడు అసంశయం మహాబాహో, అభ్యాస వైరాగ్యాల ద్వారా అప్పుడు సమనస్కగా అయిపోతుంది. దీని వారధి అంట ఈ శ్లోకము. అమనస్కమైన మనస్సు చంచలమే అని భగవంతుడు అంగీకరిస్తూనే, అభ్యాసము అంటే ఏమిటి? నిరంతర యోగ సాధన, పరమాత్మ స్మృతి. మరియు వైరాగ్యం అంటే విషయాసక్తి పట్ల అనాసక్తి వైఖరి. విషయాసక్తి వల్ల మనకు ఆసక్తి లేదు అంటే దాని నుండి దూరం అవ్వడానికే మనం గట్టి సంకల్పం చేస్తున్నాము, దాని నుండి విముక్తి కోరుకుంటున్నాం అన్నమాట. అందుకనే అభ్యాసం మరియు వైరాగ్యము ద్వారా అదే మనస్సు సమనస్కం అవుతుందని భగవంతుడు ఉపదేశిస్తున్నాడు మనకి ఈ శ్లోకము ద్వారా. అర్థమైంది. ఇప్పుడు మరొకటి 8వ అధ్యాయంలోని 7వ శ్లోకం అండి. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ అని 12వ అధ్యాయంలో వస్తుంది. ఇక్కడే ఉంటాడు, మయ్యర్పిత మనోబుద్ధి యో మే వైశ్యస్య సంశయ బుద్ధి మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ. మామే వైశ్యస్య, నన్ను పొందుతావంటున్నాడు. నీ మనసు బుద్ధిని నాకు ఇచ్చినట్లయితే నీవు నన్ను పొందుతావు. అందుకనే ఉన్నాడు తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్య చ. సర్వేషు కాలేషు అని ఎందుకన్నాడు ఇక్కడ? అదేదో ఫిజికల్ యుద్ధం కాదండి బాబు, దయచేసి మరి అది దాంట్లో వెళ్ళకండి. అది 18 రోజులు జరిగింది. ఉదయం 10ంటికి స్టార్ట్ అవుతే సాయంకాలం 6ంటికి విరమించావు. అక్కడ యుద్ధం అది ఫిజికల్గా అనుకున్నట్లయితే. ఆ మహాభారత యుద్ధం అనేది అది లిమిటెడ్ అన్నమాట. ఇక్కడ సర్వేషు కాలేషు, నిరంతరము నీ యొక్క సంస్కారాలు ఏవైతే మార్చుకోవడానికి, ఈ భౌతిక ప్రాపంచిక విషయాల్లో పూర్తిగా దూరిపోయి ఎన్నో జన్మలు 2 యుగాలు గడిపేసావు నాయన. అక్కడి నుంచి బయటపడి దైహిక భ్రాంతి నుండి ఆత్మిక స్థితిలోకి రావడానికి నువ్వు అభ్యాసం వైరాగ్యం చేయాలి కదా. ఆ విధంగా చేయడం ఎప్పుడు నిరంతరము చేయాలంటున్నాడు. ఎందుకంటే ఎక్కడైనా మాయ దూరిపోతుంది, మళ్ళీ నిన్ను దేహభ్రాంతికి నెట్టేస్తుంది. ఏదో స్వర్గ సుఖాలు చూపిస్తోంది, ఇంద్రియ సుఖాలు చూపిస్తోంది, మళ్ళీ పాడైపోతావు. ఈ అప్ అండ్ డౌన్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నావు. ఇప్పుడు కాన్స్టెంట్గా ఆ విధంగా స్థిరంగా నువ్వు ఆ విధంగా అభ్యాసం చెయ్యాలి. అక్కడ తస్మా సర్వేషు కాలేషు. ఓ అర్జున, అన్ని వేళల్లో నన్ను స్మరిస్తూనే, అర్థమైందండి, అన్ని సమయాల్లో నన్ను స్మరిస్తూనే ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించు. కర్తవ్యాన్ని అంటే నీ ఆత్మని శుద్ధి చేసుకునే కర్తవ్యం, అక్కడ భౌతిక యుద్ధం చేసే కర్తవ్యం కాదు. మనస్సును బుద్ధిని నాయందే అర్పించిన వాడవైతే నిస్సందేహముగా నన్ను ప్రాప్తి చేసుకుంటావు. మామే వైశ్యత్య సంశయ అంటే అసంశయ, నిస్సందేహముగా అన్నాడు చూసారా, నన్ను నీవు ప్రాప్తి చేసుకుంటావు. ఇక్కడ 7వ అధ్యాయం 7వ శ్లోకంలో 8వ అధ్యాయంలో 7వ శ్లోకం 8.7లో గమనించండి.
సమనస్క స్థితికి ఆచరణాత్మక మార్గాన్ని తెలియచేస్తుంది. నేను అమనస్కంలో ఉన్నాను, సమనస్కంలోకి ఎలాగ రావాలి? తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర, అదనమాట విధానం. మామనుస్మర అంటే ఏంటి? నిరంతరము పరమాత్మ స్మృతిలో ఉండడము. కేవలం పరమాత్మ స్మృతి కాదండి, ముందుగా మనకేం కావాలి? ఆత్మిక స్థితిలో, ఆత్మిక స్థితి పరమాత్మ స్మృతి, ఇదనమాట రాజయోగం అంటే. అర్థమైందండి? ఆత్మిక స్మృతి లేకుండా 100% నేను దేహం అనుకుంటే మీకు మళ్ళీ పరమాత్మ యొక్క స్మృతి కలగదండి. ఎవరినో అనుకుని పరమాత్మ అనుకుంటారు కానీ సత్యమైన పరమాత్మతో కనెక్ట్ అవ్వలేరు. అదనమాట. అందుకని నిరంతరం పరమాత్మ స్మృతిలో ఉండటం అనేది మాం అనుస్మర. మాం అనుస్మర అంటే అది మయ్యర్పిత మనోబుద్ధి అన్నాడు చూసారా? అంటే మనస్సు బుద్ధి రెండింటిని పరమాత్మ యందే స్థిరపరచడము. ఎందుకంటే ఈ రెండింటినీ మనం శుద్ధి చేసేసి ఇంకేం కావాలి చెప్పండి? ఏదైనా మనసు పాడైపోయింది, బుద్ధి పాడైపోయింది. అందుకని విచ్చలవిడిగా దేహాభిమానంలో 100% అంధవిశ్వాసంలో ఎవరు ఏది చెప్పినా కూడా ఓకే 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 అంటూ మన జీవితాన్ని ఉద్ధరించుకునే విధానం భగవంతుడు భగవద్గీతలో చాలా కొండ బద్దలు కొట్టినట్లు చాలా స్పష్టంగా అరటి పండు ఒలిచిపెట్టినట్టు అంటారు చూసారా? ఆ విధంగా చెప్తున్నప్పటికీ కూడా భగవద్గీత పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం చేసుకుంటూ ఎన్నో సార్లు మనం చేసుకున్నప్పటికీ కూడా మనము ఆ యొక్క ఆత్మని శుద్ధి చేసుకోవడానికి అవకాశం లేకుండా చేసుకున్నాం. ఇది గుర్తు. అందుకనే మయ్యర్పిత మనోబుద్ధి అన్నాడు. 12వ అధ్యాయం 14వ శ్లోకంలో కూడా ఈ పదం వస్తుంది. అంటే మనసు బుద్ధి రెండింటి పరమాత్మని స్థిరపరచడం. ఈ నిరంతర పరమాత్మ స్మృతియే కఠోపనిషత్తులో చెప్పిన సమనస్క. నిరంతర పరమాత్మ స్మృతి సమనస్క అంటే మనస్సు కంట్రోల్లోకి వస్తుంది, మనసు శుద్ధి చేయబడుతుంది, మనో నిగ్రహము మనసు నియంత్రణలోకి వస్తుంది. అంటే మనసు నా చెప్పిన మాట వింటుంది, నేను ఏమి చేయమంటే మనసు అది చేస్తుంది. ఈ రోజున మనసుకి మనం బానిస అయిపోయాం, బుద్ధికి బానిస అయిపోయాం, సంస్కారాలకు బానిస అయిపోయాం. ఎలాగైనా పోనివ్వండి, ఇది ఎంజాయ్ చేయాలి, ఇలాగ నడవాలి, ఎలా నడవాలి అని చెప్పి మనం భగవంతుడిని ధిక్కరించుకుంటూ భగవంతుని యొక్క మార్గాన్ని మనం ధిక్కరిస్తున్నాం ఈ రోజున. అందువల్ల భగవంతుడు అంటున్నాడు సమనస్కగా అవ్వండి అంటున్నాడు. అటువంటి మనస్సు విషయాల వైపు చెదిరిపోకుండా పరమాత్మ వైపు ఏకాగ్రమై ఉంటుంది. చూసారా? అమనస్క సమనస్క. ఇప్పుడు 5వ అధ్యాయంలోని 19వ శ్లోకం మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇహైవతైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థిత. అద్భుతమైనటువంటి జ్ఞానం చెప్తున్నాడండి భగవద్గీత. మీ తత్వం ఆధారంగా ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకోగలిగితే మాం వేతి తత్వత అన్నాడు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో. ఆ పరమాత్మను తెలుసుకున్నటువంటి వాళ్ళలోకి మీరు అలా ఎగిరి గంతేసి హై జంప్ చేసుకుని వచ్చేస్తారండి. ఇక్కడ ఏమంటున్నాడండి? ఎవరి మనస్సు సమత్వములో స్థిరంగా ఉంటుందో ఏషాం సామ్యే స్థితం మనః, అదనమాట. అర్థమైందండి? ఎవరి మనస్సు సమత్వంలో స్థిరంగా ఉంటుందో వారు ఈ జీవితములోనే సంసారాన్ని జయించిన వారు అవుతారు. ఈ జీవితమే. ఇహ ఏవ అంటే ఇహ అంటే ఏంటి? ఈ జీవితం, ఈ లోకంలోనే, ఈ జీవితంలోనే. ఇహైవతాయిర్జిత సర్గో అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆఖరి జన్మలోనే. బహూనాం జన్మనాం అంతే అన్నాడు 7వ అధ్యాయం 19వ శ్లోకంలో. ఈ జన్మ చాలా విలువైనటువంటి జన్మ అనమాట. ఎవరి మనస్సు సమత్వంలో స్థిరంగా ఉంటుందో వారు ఈ జీవితంలోనే సంసారాన్ని జయించిన వారు అవుతారు. అంటే సంసారములో ఉంటూ ఆత్మశుద్ధి చేసుకుంటారు. అది సంసారాన్ని జయించడం అంటే. అది అంటే మన పనులన్నీ చేసుకుంటాం, సన్యాసిగా మారవండి, ఇల్లు వాకిలు విడిచిపెట్టాం, భార్య బిడ్డలు విడిచిపెట్టాం, అన్ని పనులు చేసుకుంటాం. కానీ మనం ఏం చేస్తాం? ఆత్మిక స్థితిలో పరమాత్మక స్మృతిలో సంస్కార పరివర్తన చేసుకుంటూ ఆత్మ బలం పెంచుకుంటూ ఆంతరికంగా సుఖాన్ని అనుభవం చేసుకుంటూ ఆ విధంగా మనము ముందుకు వెళతాం. మన యొక్క విద్యుక్త కర్మలని మనం చేసుకుంటాం. అర్థమైందండి? ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? బ్రహ్మము నిర్దోషమైనది. బ్రహ్మం అంటే పరబ్రహ్మ స్వరూపం, అంటే భగవంతుడండి. భగవంతుడు దోషరహితుడండి. భగవంతుడు కూడా మనం ఆపాదించకూడదు. ఆయన కూడా కోపం చేస్తాడు, ఆయన కూడా లోభం ఉంటుంది, ఇవన్నీ చూడకూడదు. నిర్దోషం హి సమం బ్రహ్మ అన్నాడు. అర్థమైందండి? భగవంతుడు నిర్దోషమైనది అంటే దోషరహితుడు, సమమైనది అంటే అందరితో సమానంగా ఉంటాడు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ అంటాడు గీతలో. అర్థమైందండి? అందువలన అలాంటి వారు బ్రహ్మస్థితిని పొందుతారు. బ్రహ్మస్థితిని పొందడం అంటే పరమాత్మ సమానంగా దైవీ సంస్కారాలతో ఆత్మని
ఆ విధంగా శుద్ధి చేసుకుని సాత్విక సంస్కారాలతో ఉండి పరమాత్మ స్థాపన చేసేటువంటి సత్యయుగంలో జన్మ తీసుకుంటారు. సామ్యే స్థితం మనః అన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సామ్యే స్థితం మనః అంటే ఆత్మిక స్థితి మరియు పరమాత్మిక స్మృతి. దీని ద్వారా మనస్సుని స్థిరపరుచుకున్న యోగి పరిస్థితుల ప్రభావానికి లోను కాకుండా, పరాస్థితులు బయట నుంచి వస్తాయి, పరాస్థితుల ప్రభావానికి లోను కాకుండా కామ క్రోధ లోభ మోహ అహంకారాలకు అతీతంగా ఉంటాడు. విషయ వికారాల జోలికి వెళ్ళకూడదు నీ ఒక్క జన్మకి. దయచేసి అర్థం చేసుకోండి. భగవంతుడు శాసిస్తున్నాడు. 205 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో, మీరు విషయ వికారాల జోలికి వెళ్ళకండి అని. ఈ సమచిత్త స్థితియే కఠోపనిషత్తులో చెప్పిన సమనస్కః, మరియు ఇదే సంసారం చాధిగచ్చతి అనే స్థితి నుండి తత్పదమాప్నోతి అనే పరమగతికి దారి తీసే అంతర్ముఖ పరివర్తన. అర్థమైందండి? మరికొన్ని శ్లోకాలు తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందామండి. ఇక్కడితో ఈ చర్చను మనం ముగించుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.